ఈ భయంలో మేము ఆలోచన చేస్తున్నాం. మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేయండి అని చెప్పి పంపింది లోపలికి. నేను పోయినా, ఎట్టి పరిస్థితుల్లో కూడా వద్దు, అవసరమైతే నా శవాన్ని తీసుకొని పోయి ఊరేగింపు చేసుకోండి, కానీ తెలంగాణ లేకుండా కేసీఆర్ రాడు బయటికి, ఈ మాట చెప్పు అని చెప్పి చెప్పాను. నిజంగా అక్షరం లేదు, తట్టుకోవడమే కష్టంగా ఉండే. ఇక రాడేమో, వాళ్ళు రారు, ఇంకో గంట 2 గంటలు అయితే ఉండడు కేసీఆర్, మాకన్నా భయం. మేము కూడా బలవంతంగా లేదాం ప్రయత్నం చేసినాం, కానీ ఆయన వినలేదు. మొండిగా ఇంకొక గంటన్నర తర్వాత కేంద్రమే దిగి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి ప్రభుత్వం ఒప్పుకున్నది అని చెప్పి ప్రకటన చేయడం, దాంతోనే మేమందరం ఊపిరి పీల్చుకున్నాం. తెలంగాణ జాతి అంతా కూడా ఊపిరి పీల్చుకుంది. అది తెలంగాణ పుట్టడానికి, ఈ ప్రపంచ పటంలో తెలంగాణకు ఒక భౌగోళిక స్వరూపం రావడానికి కారణం కేసీఆర్ దీక్ష తప్ప ఇంకోటి ఏది కాదు. ఇది మనందరికి తెలిసిన విషయం, ఇది వాస్తవం, ఇది చరిత్ర. కానీ కొంతమంది దుర్మార్గులు